రామ్గారి మనసులో ఏ కల్మషం లేకపోవచ్చు. రామ్గారి మీద మీకు మంచి అభిప్రాయం ఉండొచ్చు. కానీ నలుగురు 4 విధాలుగా అనుకుంటారేమోనని నా భయమమ్మా. చూడకుండా నింద వేసే నలుగురు గురించి పక్కన పెట్టు. నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు. అమ్మగారు, అది చెప్పు రంగయ్య, పర్వాలేదు. మీ గురించి నాకు తెలుసమ్మా. కానీ ఒకవేళ బాబుగారు ఊరి నుంచి వచ్చాక ఈ విషయంలో ఏమైనా తప్పుగా అనుకుంటే? నా భర్త గురించి నాకు బాగా తెలుసు. అలా ఎప్పటికీ అనుకోరు. అలా అనుకునే మనస్తత్వమే అయితే రామ్నీల ఇంట్లో ఉంచేవారే కాదు. బాబుగారు గొప్పవారే, కాదనను. కానీ ఈ జనం చూస్తూ ఊరుకోరే. 1కి 4 సార్లు గుచ్చిగుచ్చి చెప్పి మేకను కూడా కుక్క అని నమ్మించే రకమమ్మా. శ్రీరామచంద్రుడు అంతటి వాడే ఎవడో నింద వేశాడని ఈ జనం కోసం మహాపతివ్రత అయిన సీతమ్మ తల్లిని అడవికి పంపించాడమ్మా. మనమెంతమ్మా? చూడు రంగయ్య, నా భర్త గొప్పతనం గురించి, నా మీద ఆయనకున్న నమ్మకం గురించి ఈ ప్రపంచమే ఏకవై గొంతెత్తి తప్పుగా చెప్పినా నేను మాత్రం నమ్మను. నీ పరిధిలో నువ్వుంటే మంచిది. అమ్మగారేమో బాబుగారి మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు. కాని బాబుగారేమో ఇక్కడే ఉంటూ రామ్గారిని అనుమానిస్తున్నారు. దేవుడా, ఈ గండం గట్టెక్కేదెలా? కళ్లతో చూసే నిజం కన్నా ఆలోచన రేకెత్తించే అనుమానానికే విలువిచ్చే లోకం మనది.